హలో ఆల్, వెల్కమ్ టు హార్టెస్ట్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో ఏంటంటే ట్రావెల్ వ్లాగ్ ఫ్రమ్ ఇండియా టు కెనడా. ఇది నా ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్తున్నాను. సో నేను గుర్తు కోసం అని వీడియో తీసుకున్నాను. ఇది నా ట్రావెల్ డేట్కి ముందు రోజు. అమ్మ వాళ్ళ పెళ్లి వీడియో నేను ల్యాప్టాప్లో చూస్తున్నా. ఇక్కడ మా పిన్ని బాబాయ్ వచ్చేసి నాకు పసుపు కుంకుమ అవన్నీ ఇస్తున్నారు. ఎందుకంటే నేను వెళ్ళేది ఫ్రైడే రోజు అనమాట. సో నాకు ముందు రోజే ఇస్తున్నారు. మా అమ్మ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇచ్చింది, అవన్నీ డబుల్ ప్యాక్ చేయించి నేను ఆల్రెడీ లగేజ్ 3 days ముందే ప్యాక్ చేసుకున్నాను. సూట్ కేసు రొటీన్ కలర్స్ కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేమ్ పేపర్ స్టిక్ చేస్తున్నారు మా బ్రదర్స్. నేను గుర్తు కోసం అని చెప్పేసి మా ఇల్లంతా వీడియో తీసుకున్నాను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరు కూడా స్కిప్ చేయకుండా చూసేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి ట్రావెల్ డే రోజు ఈవినింగ్ నా ఫ్లైట్ 8 o'clockకి. సో ఇది ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యే ముందు గుమ్మంకి పసుపు కుంకుమ రాపించారు. ఎందుకంటే ఆ రోజు శుక్రవారం కాబట్టి రిలేటివ్స్ అందరూ వచ్చారు నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. వాళ్ళందరితో ఫొటోస్ అవన్నీ దిగి టైం స్పెండ్ చేశాను. అమ్మ, పిన్ని, బాబాయ్, నానమ్మ, బ్రదర్స్, నా ఫ్రెండ్స్, మామయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, పెద్దనాన్న అందరూ వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఊరికి వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పేసి. చాలా దూరం నుంచి వీళ్ళందరూ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా మా వాళ్ళకి బాయ్ చెప్పి స్టార్ట్ అయిపోయాను. ముందు రోజు ఆన్లైన్లో వెబ్ చెక్-ఇన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బోర్డింగ్ పాస్ తీసుకొని నావి 3 సూట్ కేసెస్ అనమాట. 2 చెక్-ఇన్ సూట్ కేసెస్, 1 క్యాబిన్ సూట్ కేస్. సో వాళ్ళు ఏమన్నారంటే 2 సూట్ కేస్ మీరు క్యాబిన్ సూట్ కేస్ కూడా చెక్-ఇన్ సూట్ కేస్లో పెట్టేయచ్చు, ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే మీరు ఫ్లైట్లో తీసుకెళ్ళండి అని చెప్పారు. నావి నార్మల్ థింగ్సే ఉన్నాయి. సో నేను చెక్-ఇన్లో పెట్టేసేయండి అని చెప్పాను. అంటే ఓన్లీ 1 స్మాల్ బ్యాక్ ప్యాక్ ఉంది. నేను దాంతోనే ట్రావెల్ అయ్యాను అనమాట. ఫస్ట్ టైం ఫ్లైట్ అండ్ ఫస్ట్ టైం లాంగ్ అండ్ ఫస్ట్ టైం సోలో జర్నీ కాబట్టి నాకు కొంచెం భయంగా, టెన్షన్గా ఉంది. బోర్డింగ్ పాస్, ఇమిగ్రేషన్ దగ్గర నేను వీడియో ఏం తీసుకోలేదు. 2 hours ముందే గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ 2 hours తర్వాత ఫ్లైట్లోకి ఎక్కేసాం. జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి దుబాయ్కి 4 hours, అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ 4 hours వెయిటింగ్ టైం ఉంది. నెక్స్ట్ దుబాయ్ నుంచి టొరంటో వరకు 16 to 17 hours. హైదరాబాద్ నుంచి దుబాయ్ వరకు ఎకానమీలో వచ్చాను. ఇది నార్మల్ ఫ్లైట్ అనమాట. దుబాయ్ నుంచి టొరంటో వరకు డబుల్ డెక్కర్ ఫ్లైట్ ఉంటుంది. జర్నీ స్టార్ట్ అయిన 1 hourకి ఫుడ్ అయితే వచ్చేసింది. నేను వెజిటేబుల్ రైస్ తీసుకున్నాను. సాలెడ్, స్వీట్స్, చాక్లెట్స్, వాటర్ బాటిల్, బ్రెడ్, జామ్ అండ్ మష్రూమ్ రైస్ వచ్చింది. రైస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సాలెడ్ ఒక్కటే నచ్చలేదు. బ్రెడ్ ఇంకా చాక్లెట్స్ నాకేమంతగా తినాలనిపించలేదు. స్వీట్ తినేసి వాటర్ తాగేశాను. ఫుడ్ తినేసి కొద్దిసేపు వీడియోస్ తీసుకొని అలా పడుకున్నాను. కానీ చాలా హెడేక్ వచ్చేసింది. సీట్ కంఫర్ట్, లెగ్ స్పేస్ కంఫర్టబుల్గానే ఉన్నాయి. కానీ నాయిస్కి చాలా అంటే చాలా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. మీ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా హెడేక్గా ఉండడం వల్ల నాకు అస్సలు నిద్ర పట్టలేదు. స్క్రీన్ కూడా అంతగా ఏం చూడాలనిపించలేదు. జస్ట్ కొద్దిసేపు ఎక్స్ప్లోర్ చేసి ఇంకా విండోలో నుంచి బయటికి చూస్తూనే ఉన్నాను. ఫైనల్గా మనం దుబాయ్ రీచ్ అయిపోయాం. టేక్ ఆఫ్, ల్యాండింగ్ అప్పుడు చాలా అంటే చాలా భయం వేసింది. శ్రీ ఆంజనేయం అనుకుంటూనే ఉన్నాను అంతసేపు. ఫైనల్గా వచ్చేసాం దుబాయ్ ఎయిర్పోర్ట్కి. దుబాయ్ రాగానే ఫస్ట్ అయితే ఇమిగ్రేషన్ అయిపోయింది. నా గేట్ నెంబర్ చూసుకొని నా గేట్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. నేను వచ్చిన ఫ్లైట్లో అరౌండ్ 500 to 600 మెంబర్స్ ట్రావెల్ చేస్తారు. సో అంత సిట్టింగ్ స్పేస్ అయితే లేదు అక్కడ. సో నేను టైం అయ్యే వరకు చుట్టుపక్కల అంతా ఎక్స్ప్లోర్ చేశాను. హైదరాబాద్ కన్నా చాలా చిన్న ఎయిర్పోర్ట్లా అనిపించింది నాకైతే. ఫ్లైట్లో కిందంతా ఎకానమీ అండ్ ప్రీమియం ఉంటుంది. స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్తే బిజినెస్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది. మనం బిజినెస్ క్లాస్ కాబట్టి మన పైన ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్. వెళ్ళగానే ఫస్ట్ ఒక వార్మ్ టవల్ ఇచ్చారు.
అండ్ ఒక కూల్ డ్రింక్ కూడా ఇచ్చారు. కూల్ డ్రింక్ తాగగానే చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ నా ప్లేస్ అంతా నేను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి. 2 వాటర్ బాటిల్స్, 1 కూల్ డ్రింక్ ఉంది. ఇంకా సమ్ రోస్టెడ్ స్నాక్స్ ఉన్నాయి. ఇంతలో ఒక బ్యాగ్ ఇచ్చారు. దానిలో ఒక పెయిర్ ఆఫ్ షూ టైప్‌లో ఉన్న సాక్స్ ఉన్నాయి. ఇన్‌సైడ్ ఫ్లైట్‌లో వేసుకోవడానికి. అలాగే నిద్రపోవడానికి ఒక ఐ మాస్క్ ఉంది. ఇంకా హెడ్‌ఫోన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఒక పర్స్ కూడా ఇచ్చారు. దానిలో లేడీస్‌కి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ ఉన్నాయి. నాకు ఫ్లైట్‌లో తీసుకోవడానికి వీడియో అవ్వలేదు. జస్ట్ చూసి అలా పెట్టేశాను. ఇది ఇంటి దగ్గరకొచ్చిన తర్వాత తీసిన వీడియో. దీంట్లో లోషన్ ఉంది. బాడీ లోషన్, ఫేస్ క్రీమ్ ఉంది, లిప్ బామ్, ఇంకా అండర్ ఆర్మ్ రోలర్ ఉంది. రబ్బర్ బ్యాండ్, కోంబ్, మిర్రర్, పర్ఫ్యూమ్, ఫేషియల్ టిష్యూస్ ఉన్నాయి. నేనైతే అవేమి యూజ్ చేయలేదు. బట్ పర్స్ అయితే చాలా క్యూట్‌గా అనిపించింది. నెక్స్ట్ నేను నా షూ విప్పేసి ఫ్లైట్‌లో ఇచ్చిన సాక్స్ అయితే వేసేసుకున్నాను. చాలా కంఫర్ట్‌గా అనిపించింది. నెక్స్ట్ మనకి ఇంకొక బ్యాగ్ వచ్చింది. నైట్ వేర్ సెట్ అనమాట. ఇంకా నాయిస్ రాకుండా ఇయర్ బడ్స్ కూడా ఇచ్చారు. దుబాయ్ నుంచి టొరంటోకి 1:30కి అలా స్టార్ట్ అయిపోయాం. నైట్ లైట్స్ చాలా అందంగా ఉన్నాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చాలా లేట్ అయింది. అలాగే హెడేక్‌గా ఉంది అని చెప్పేసి ఫాస్ట్‌గా పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 5కి అలా లేచాను. అలా మనం వాష్‌రూమ్‌లో నుంచి బయటికి రాగానే అక్కడ ఒక రిలాక్సేషన్ స్పేస్ ఉంది. అంటే బార్ అనమాట. ఫ్లైట్‌లో బార్ ఉంది. నేనెప్పుడు వీడియో తీయడానికి వచ్చినా కానీ ఇక్కడ చాలామంది ఉంటున్నారు. ఎర్లీ మార్నింగ్ 5:00 అయితే ఇక్కడ ఎవరూ లేరు. ఐ మీన్ ఒకరు, ఇద్దరు అలా ఉన్నారు. అప్పుడు ఎవరూ లేనప్పుడు చూసి ఒక వీడియో అయితే ఫాస్ట్‌గా తీసేశాను. ఇక్కడ చాలా డ్రింక్స్ ఉన్నాయి. అలాగే కేక్స్, ఫ్రూట్స్, సమ్ రోస్టెడ్ స్నాక్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఫ్రీ డ్రింక్సే. దిస్ ఈస్ బ్యూటిఫుల్ ఫ్లయింగ్ బార్. కావాల్సిన వాళ్ళు కావాల్సినంత తాగొచ్చు. అందుకనే ఆ ప్లేస్ ఎప్పుడు ఖాళీగా లేదు. ఎప్పుడు చాలామంది ఉంటూనే ఉన్నారు. అలా కొంచెం ముందుకెళ్ళగానే నా సీట్ వచ్చేసింది. ఈ బిజినెస్ క్లాస్‌లో సీట్ వచ్చేసి 3 టైప్స్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి నార్మల్ సిట్టింగ్, అలాగే కంప్లీట్ బెడ్ టైప్‌లో చేయొచ్చు. ఇంకొకటి స్లాంట్‌గా కొంచెం బెండ్ అయ్యే సీట్ లాగా ఉంటుంది. అలా 3 టైప్స్‌గా అక్కడ బటన్స్ ఉంటాయన్నమాట. అక్కడ బెడ్ ల్యాంప్ కూడా ఉంటుంది. మనం 3 టైప్‌గా అడ్జస్ట్ చేసుకొని మనకి ఏది కావాలో అది పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ పడుకొని లేచాను కాబట్టి నార్మల్ సీట్ లాగా పెట్టుకొని కూర్చున్నాను. అలాగే ఇది వచ్చేసి ఫుడ్ తినడానికి ట్రే టేబుల్ అంటారు దీన్ని. ఇది చాలా అంటే చాలా పెద్దగుంది. ఎకానమీలో వచ్చేసి ఇందులో సగం మాత్రమే ఉంటుంది. అలాగే ముందుకి, వెనక్కి కూడా అడ్జస్టబుల్ అవుతుంది. ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక గంట తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చారు. నేను చీజ్ ఆమ్లెట్ చేశాను. ఇది మిక్స్డ్ ఫ్రూట్ బౌల్, బ్రెడ్ అండ్ ఆమ్లెట్ చాలా బాగున్నాయి. ఇంకా ఫ్రూట్స్ ఏం నాకు అంతగా నచ్చలేదు. పుల్లగా అనిపించాయి. ఇంకా సాలడ్ అయితే అసలు తినలేదు. అలా మంచి టీ తాగాను. ఇది కూడా అంత ఏం బాలేదు. ఓకే అనిపించింది.
ఫ్లైట్‌కి 3 కెమెరాస్ ఉంటాయి. ఎయిర్ షోలో మనం స్క్రీన్ మీద చూడొచ్చు. కరెంట్ టైమ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్‌లో టైం ఎంత అని చూసాను. నెక్స్ట్ ఇక్కడ ఐస్ అని ఉంది కదా! అంటే ఇన్ఫర్మేషన్, కనెక్టివిటీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇన్ఫర్మేషన్‌లో టుడే ఫ్లైట్ డీటెయిల్స్, ఎమిరేట్స్ సర్వే, డిస్కవర్ దుబాయ్, న్యూస్ ఇంకా ఇవన్నీ చెక్ చేయొచ్చు. కనెక్టివిటీలో వచ్చేసి మొబైల్ యూఎస్‌బి నుంచి స్క్రీన్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సీట్ నుంచి వేరే సీట్‌కి మనం కాల్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ రిమోట్ ద్వారా. ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్‌లో అన్ని లాంగ్వేజెస్‌లో మూవీస్ ఉన్నాయి అని అంతగా స్క్రీన్ చూడాలనిపించలేదు నాకు. జస్ట్ ఊరికే చెక్ చేశాను అంతే. ఇంకా పిల్లలకి వీడియో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. రిమోట్‌లో బ్యాక్ సైడ్ వచ్చేసి వీడియో గేమ్స్ ఆడుకునేలా ఉంది. ఇంకా ఇండియన్ రీజనల్ మూవీస్ ఉన్నాయి. అన్నీ తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అండ్ లాంగ్వేజెస్ మూవీస్ ఉన్నాయి. నేనేం మూవీస్ అంతగా చూడలేదు. జస్ట్ ఊరికే చెక్ చేసి వదిలేసాను. ఇంకో 1 అవర్‌లో ల్యాండింగ్ అనగా ఫుడ్ అయితే వచ్చేసింది. నాకేం పెద్దగా నచ్చలేదు. బ్రెడ్ అండ్ జామ్ అండ్ కూల్ డ్రింక్ తాగాను. ల్యాండింగ్ అయితే అయిపోయాం మనం. ఇప్పుడు ఇది ఫస్ట్ క్లాస్ అనమాట. ఎంప్టీగా ఉంటే నేను జస్ట్ వీడియో తీశాను. సెపరేట్ రూమ్ లాగా క్లోజ్ కూడా చేసుకోవచ్చు డోరు. 2 విండోస్ వచ్చాయి. సెపరేట్‌గా ఫ్రిడ్జ్ లానే వచ్చింది. కూల్ డ్రింక్స్ అవన్నీ ఉన్నాయి. ఇది పోలారాయిడ్ ఫోటోస్. నాకు గుర్తుగా ఉంటాయని చెప్పేసి ఫోటోస్ ఇస్తున్నారు అందరికీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో నేను తీసుకున్నాను అనమాట. ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. అది కూడా 21 అవర్స్ లాంగ్ జర్నీ తర్వాత 8 అవర్స్ ఆఫ్ వెయిటింగ్. హైదరాబాద్లో ఒక 4 అవర్స్ అండ్ దుబాయ్లో వచ్చేసి ఒక 4 అవర్స్ లాంగ్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత, లాంగ్ జర్నీ తర్వాత మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. టొరంటో ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. అక్కడ నుంచి లగేజ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి ఇంటికి ఒక 30 మినిట్స్ పడుతుంది. నాకు ఇమిగ్రేషన్ వచ్చేసి చాలా లాంగ్ క్యూ ఉందన్నమాట. 3 to 4 అవర్స్ పట్టింది. ఇమిగ్రేషన్ అయిపోగానే లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇది నెక్స్ట్ డే ఫస్ట్ సన్ రైజ్. ఇంటి నుంచి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే వీడియో తీశాను. అదే రోజు ఆఫ్టర్నూన్ పెద్ద వర్షం కూడా వచ్చింది. కళ్ళ ముందే ఇంద్రధనుసు అలానే చూస్తుండాలి అనిపించింది. మీరు సరిగ్గా చూస్తే అది డబుల్ రెయిన్బో. ఇలా కంప్లీట్ రెయిన్బో చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ నెక్స్ట్ డేని స్నో కూడా పడింది. నేను ఫస్ట్ టైం అనమాట స్నో చూడడం. అలా నేను కెనడా వచ్చిన 3 డేస్కి ఫుల్ మూన్ కూడా చూసేసాను. సన్, మూన్, రెయిన్బో ఇవన్నీ ఒకేసారి చూడడం నాకు బ్లెస్సింగ్స్ ఫ్రమ్ నేచర్లా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.